నమస్కారం. ఈ వీడియోలో ఏపీ భవన్ ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ని ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తు పంపకాల కింద ఏపీ భవన్ని విభజించారు. అది ఎలా చేశారో తెలుసుకుందాం. టోటల్గా ఏపీ భవన్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ టోటల్ ల్యాండ్ ఎంత అంటే 19.781 ఎకరాలు. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ రేట్ వచ్చేసి 501 కోట్లు పర్ ఎకరా. ఒక ఎకరానికి 501 కోట్లు అన్నమాట. ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఆస్తుల పంపకాల నిష్పత్తి ఆంధ్రప్రదేశ్కి 58.32%, తెలంగాణకి 41.68% కింద ఈ ఆస్తులు పంచాలన్నమాట. ఆ రేషియో ప్రకారంగా ఈ మొత్తం ల్యాండ్ని అంటే 19.781 ఎకర్ని వాళ్ళు ఏపీకి తెలంగాణకి పంచారనమాట. ఏపీ వాటా కింద ఎంత వచ్చిందంటే 11.536 ఎకరాలు వచ్చింది. ఏపీ వాటా కింద 11.536 ఎకరాలు వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 5,781.41 కోట్లు. 5,781.41 కోట్లు అన్నమాట. తెలంగాణ వాటా కింద వచ్చింది 8.245 ఎకర్స్. దీని కాస్ట్ వచ్చేసి 4,132 కోట్ల 8 లక్షలు అన్నమాట. మొత్తం ఇది 19.781 ఎకరాలని తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పంచారు. ఈ లొకేషన్ ఆఫ్ ఏపీ భవన్ ఎక్కడుందంటే ఢిల్లీలోని అశోకా రోడ్లో ఉన్నటువంటి ఇండియా గేట్ దగ్గర పటౌడీ హౌస్లో ఉంటుంది. ఇది పటౌడీ హౌస్ అంటారు. 19.84 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏపీ భవనం ఉందన్నమాట. ఇక్కడ న్యూఢిల్లీలోని అశోకా రోడ్లో ఇండియా గేట్ దగ్గర పటౌడీ హౌస్లో ఈ ఏపీ భవన్ అనేది 19.84 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. ఈ ఏపీ భవన్ యొక్క చరిత్ర ఏంటంటే 1956లో దీన్ని 1956లో నిర్మించారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీకి వచ్చే వ్యక్తులకు, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి వీళ్ళందరికీ కూడా అక్కడ వసతి సౌకర్యము, బస ఏర్పాటు చేయడానికి కొరకు ఈ స్టేట్ నుంచి వచ్చే ఎవరికైనా సరే ఇక్కడ నివాసం కొరకు దీన్ని నిర్మించారన్నమాట. ఢిల్లీలో ఉన్నటువంటి సుమారు 4 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వారికి ఇది కల్చరల్ హబ్గా కూడా ఈ ఏపీ భవన్ అనేటువంటిది పనిచేస్తుంటుంది. అలాగే ఈ ఏపీ భవనంలో ఎన్ని పార్టులుగా ఉంటుందంటే ఇది మొత్తం 4 పార్టులుగా ఉంటుంది. ఒకటన్న గెస్ట్ హౌసు, 2 క్యాంటీను, 3వది వచ్చేసేటువంటిది ఆడిటోరియము, 4వది కాన్ఫరెన్స్ హాల్. 1 గెస్ట్ హౌసు, 2వదన్న క్యాంటీను, 3వదన్న ఆడిటోరియము, 4వది కాన్ఫరెన్స్ హాల్. ఈ గెస్ట్ హౌస్లో దీంట్లో విఐపి సౌకర్యం ఉంటుంది. ఈ విఐపీస్కి వచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ రకంగా దీన్ని మెయింటైన్ చేస్తారు. మొత్తం 46 రూములు 2 బ్లాకుల్లో ఉంటాయి. మొత్తం 46 రూములు 2 బ్లాకుల్లో ఉంటాయి. 1 గోదావరి బ్లాకు, 2 స్వర్ణముఖి బ్లాకు. 1 గోదావరి బ్లాకు, 2 స్వర్ణముఖి బ్లాకు. ఈ గెస్ట్ హౌస్లో తినడానికి అంటే ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది, ఏసీ ఉంటుంది, లాండ్రీ సౌకర్యం కూడా ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ లాంటివి కూడా దీంట్లో సౌకర్యంగా కల్పిస్తారు. అలాగే క్యాంటీన్, 2వ ఐటమ్ క్యాంటీను. ఈ క్యాంటీన్లో ఆంధ్ర ప్రజలు తినేటువంటి ఆహార పదార్థాలని మనకి ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉంటాయి కాబట్టి వాటిని అక్కడ సప్లై చేస్తారనమాట. క్యాంటీన్లో ఆంధ్ర ప్రజలు తినేటువంటి ఫుడ్ అక్కడ దొరుకుతుంది. 3వది ఆడిటోరియం. దీన్ని బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం అంటారు. దీంట్లో 300 సీట్లు కెపాసిటీ ఉంటుంది. 300 సీట్ల కెపాసిటీ ఉంటుంది. దీన్ని అంబేద్కర్ ఆడిటోరియం అంటారు. 4వది వచ్చేసి మీకు కాన్ఫరెన్స్ హాల్. ఈ కాన్ఫరెన్స్ హాల్ని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ అని పిలుస్తారు. దీంట్లో 50 సీట్ల కెపాసిటీ ఉంటుంది. దీన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ప్రైవేట్ అఫీషియల్స్ కానీ ప్రెస్ మీట్లకి, ప్రెస్ కాన్ఫరెన్స్కి, ఏదైనా కార్యక్రమాలకి, ఫంక్షన్స్కి, వాటి ఇంపార్టెంట్ ఈవెంట్స్కి వీటిలో నిర్వహణ చేసుకుంటారన్నమాట. ఇప్పుడు ఈ ఆస్తుల పంపకం ఎలా జరిగింది అంటే ఈ 19.78 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఎలా విభజించారు అని మనం చూసేటట్టయితే మొత్తం దాంట్లో ఉన్నటువంటి మొత్తం 19.781 ఎకరాల్లో ఏపీ భవన్ కింద ఉన్నది
8.781 ఎకరం, నర్సింగ్ హాస్టల్ కింద ఉన్నది 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్ కింద ఉన్నది 7.641, టోటల్గా 19.781. మరి ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత వచ్చిందంటే 5.781 ఎకరాలు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాటా 5.781 ఎకరాలు. దీంట్లో గోదావరి బ్లాకులో 4.315 ఎకరం, తర్వాత రోడ్ల కింద 0.512, స్వర్ణముఖి బ్లాకులో 0.954, ఈ వెర్సి మొత్తం 5.781 ఎకరం కింద ఏపీ భవన్ కింద వచ్చింది. మిగిలినటువంటి 3 ఎకరాలు ఏపీ భవన్లో ఉన్నటువంటి 3 ఎకరాలు శబరి బ్లాక్లో ఉన్న 3 ఎకరాలు తెలంగాణ గవర్నమెంట్ కింద వెళ్ళిందనమాట. అలాగే నర్సింగ్ హాస్టల్లో 3.359 అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ హాస్టల్ కింద ఉన్నటువంటి 3.359 ఎకరాలు, ఈ 3.359 ఎకరాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద ఇచ్చారనమాట. తెలంగాణకు దీంట్లో ఏది పార్ట్ చేయలేదు. అలాగే మూడో పాయింట్ పటౌడీ హౌస్. ఈ పటౌడీ హౌస్లో 7.641 ఎకరాలు, దీంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 2.396 ఎకరాలు, తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళింది 5.245 ఎకర్స్ ల్యాండ్ అనమాట. టోటల్గా 19.781 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 11.536 ఎకరాలు వచ్చింది, తెలంగాణ వాటా కింద 8.245 ఎకరాలు వచ్చిందన్నమాట. అయితే దీంట్లో 0.043 ఎకరాలు ఆక్రమణలో ఉంది, అంటే కబ్జాలో ఉంది. వాటిని తొలగించలేకపోయేటట్టయితే, ఈ ఆక్రమణను కానీ తొలగించలేకపోయేటట్టయితే ఇరుపక్షాలు కూడా జనాభా నిష్పత్తిలో ఈ లాస్ని, అంటే 0.043 ఎకరాల లాస్ని ఇరుపక్షాలు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన భరించాలి అనేటువంటిది కండిషన్తో దీన్ని విభజన చేశారనమాట. ఈ విభజనకి ఆలస్యం అసలు ఎందుకు అయ్యింది అంటే 10 సంవత్సరాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చి 2014 అయింది, ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఈ ఆస్తుని ఎందుకు విభజించలేకపోయారు అనేటట్టయితే, షేరింగ్ విషయంలో 2016లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఏపీ భవన్ మొత్తం కూడా తెలంగాణకే చెందాలి అనేటువంటి ఒక ఎలిగేషన్ని పెట్టారన్నమాట. చెందాలని ఇందుకు ఆయన ఎలిగేషన్ ఏంటంటే, ఆ భూమి మొత్తం కూడా నిజాం గవర్నమెంటు, నిజాం సంస్థానం హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు ఆ భూమిని కొన్నారు కాబట్టి ఆ భూమి మొత్తం కూడా తెలంగాణకే చెందాలి అనేటువంటిది ఆయన వాదన. ఈ స్వాతంత్రానికి ముందు ఈ నిజాము ఏపీ భవన్ని, హైదరాబాద్ హౌస్ రెండు కూడా నిజాం నవాబు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి 1917లో, తర్వాత 1928లో, 1936లో ఈ 3 సంవత్సరాల్లో బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్వతంత్రం రాకముందు ఆయన 18.18 ఎకరాలు భూమిని కొన్నారన్నమాట ఈ నిజాం నవాబు. అందుకని ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎలిగేషన్ ఏంటంటే, ఇది నిజాం సంస్థానంలో ఉన్నటువంటి భూమి కాబట్టి, స్వతంత్రం రాకముందే దీన్ని కొన్నారు కాబట్టి ఈ తెలంగాణ విడగొట్టిన రాష్ట్రానికి ఈ భూమి చెందాలి అనేటువంటిది ఆయన వాదన. ఈ వాదనని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వ్యతిరేకించింది. అయితే దీని మీదట ఇప్పటి వరకు కూడా విభజన చేయడానికి కేంద్ర హోమ్ మినిస్ట్రీ విభజన చేయలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉన్నటువంటి విభజన ప్రకారంగా ఏపీ భవన్ విభజించడానికి ఆయన ఒప్పుకోవడం వలన ఇప్పుడు ఈ ఆస్తిని పంపకాలు చేయడం అనేది సాధ్యపడింది అనమాట. అందుకని వాళ్ళు ఇరు రాష్ట్రాల యొక్క అంగీకారంతో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు దీని మీద ఆర్డర్స్ని ఇష్యూ చేశారు. దీంట్లో ఉన్న కండిషన్ ఏంటంటే, ఆ కబ్జాలో ఉన్నటువంటి ఆక్రమణలో ఉన్నటువంటి 0.043 ఎకరా స్థలమును ఆక్రమణగా తొలగించలేకపోయేటట్టయితే ఇరు రాష్ట్రాలు కూడా ఆ నష్టాన్ని యాక్ట్ ప్రకారంగా, జనాభా నిష్పత్తి ప్రకారంగా ఆ నష్టాన్ని హక్కును వదులుకోవాలనేది దీంట్లో ఉన్నటువంటి కండిషన్ అన్నమాట. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కబ్జా అనేది మన అన్ని రాష్ట్రాల్లో, మన దేశంలో అన్ని ప్రాంతాల్లో, గవర్నమెంట్ భూముల్లో, ప్రైవేటు భూముల్లో అన్ని చోట్ల కూడా జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ కబ్జా ఇప్పుడు ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమిని అంత మహానగరంలో, ఢిల్లీ నగరంలో ఈ కబ్జా చేసింది ఎవరు? ఈ రాజకీయ, జనరల్గా మనలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే, రాజకీయ నాయకులు అండదండలు లేదే కబ్జా ఎవరో చేయరు అని మనం అనుకుంటూ ఉంటారు ప్రజలు.
మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల ప్రోద్బలమా ఇది? తెలంగాణలో ఉన్న వాళ్ళదా, లేకపోతే ఢిల్లీలో ఉన్న రాజకీయ నాయకుల? ఎవరు చేశారో ఈ కబ్జా అనేటువంటిది? 0.043 ఎకరాలంటే సుమారుగా 210 గజాల దాకా వస్తుంది. ఒక గజం వచ్చి 10.5-11 లక్షల గవర్నమెంట్ రేటు. అంటే ఈ మొత్తం ఈ 200 గజాల స్థలానికి సంబంధించింది ఒక 20-25 కోట్ల రూపాయల ఆస్తి గవర్నమెంట్ లెక్కల ప్రకారం. అదే ప్రైవేట్ లెక్కల ప్రకారం అయితే 100 కోట్ల దాకా ఉండి ఉండొచ్చేమో. కాబట్టి ఈ ఆక్రమణ ఎవరు చేశారు, ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు ప్రోద్బలంతో జరిగింది, ఎవరు ఆలోచన ప్రకారం వాళ్ళు మనం ఆలోచించుకోవాల్సిందే.